Okay, dear students, today we are going to discuss solubility and the factors on which solubility depends. Solubility అంటే అండి ఎస్టర్డేస్ క్లాస్లో మనము ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో సాల్యుబిలిటీ అంటే ఏంటి, సాల్యుబిలిటీ జనరల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే సాల్యుబుల్ అంటే ఏంటి, కరగడం కదా. సాల్యుబుల్ అంటే కరగడం. సాల్యుబుల్ ప్లస్ ఎబిలిటీ. ఓకే, సాల్యుబుల్ అంటే కరగడం, సాల్యుబిలిటీ అంటే సాల్యుబుల్ ప్లస్ ఎబిలిటీ అంటే సామర్థ్యం. ఎంత కరుగుతుంది, దాని సామర్థ్యం ఎంత, కరిగేటువంటి సామర్థ్యం ఎంత అనే దాన్ని ఏమంటాము, సాల్యుబిలిటీ అంటాం. తెలుగులో ద్రావణీయత అంటాము. ఇప్పుడు మనము సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం అనుకున్నాము. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూమ్ 200 ml ఉందనుకున్నాం. 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాము. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, 1 స్పూన్ యాడ్ చేసాము, 2 స్పూన్ యాడ్ చేసాము, స్టర్ చేసాము, దాంట్లో కరిగిపోయింది. ఇంకా 3 స్పూన్ 4 స్పూన్ అట్లా యాడ్ చేస్తూ ఉంటే ఎంత కలిపినా సరే కరుగుతూ ఉంటుందా? ఉండదు కదా. అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ మాత్రమే ఆ ఇచ్చినటువంటి 200 ml ఆఫ్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ కలిపితే అది కరుగుతుందా? కరగదు. అర్థమవుతుందా? అంటే ఆ 200 ml ఆఫ్ వాటర్లో ఎంత సాల్ట్ అయితే కరగగలదో దాన్ని దాని యొక్క సాల్యుబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాము. దీంట్లో మ్యాక్సిమం 20 grams ఆఫ్ సాల్ట్ మాత్రమే కరగగలదు. ఓకేనా? మ్యాక్సిమం ఎంత సాల్ట్ కరగగలదు? 20 grams ఆఫ్ సాల్ట్ మాత్రమే మనం తీసుకున్న 200 ml ఆఫ్ వాటర్లో కరగగలదు. కాబట్టి దాని సాల్యుబిలిటీ ఎంత? 20 అంటాం ఫర్ 100 ml ఆఫ్ వాటర్, 200 ml ఆఫ్ వాటర్. సో దీన్ని మనం డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలంటే, the maximum amount of solute that can be dissolved in definite amount of solvent at a definite temperature. మళ్ళీ చూడండి, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్, కరగగలదో, దేంట్లో కరగగలదో, డెఫినెట్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. ఇచ్చినటువంటి ఒక డెఫినెట్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్లో ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కరగగలదో దాన్నే దాని యొక్క సాల్యుబిలిటీ అంటాం. దానికంటే ఎక్కువ కరిగిస్తే ఏమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 20 grams కాకుండా ఇంకా మనం ఎక్కువ సాల్ట్ యాడ్ చేసామనుకోండి, దాంట్లో అది కరగకుండా దాని బాటంలో అట్లానే అది క్రిస్టల్స్ గానో దాని సాలిడ్ స్టేట్లో అలానే ఉండిపోతుంది. అలాంటి వాటిని మనం సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, దట్ ఈస్ సాల్యుబిలిటీ. అయితే ఈ కరగడం అనేది, సాల్యుబుల్ అవ్వడం అనేది ఎలా ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. అయితే ఇప్పుడు మనకు సిలబస్లో ఉండేటువంటి టాపిక్స్కి మనం లిమిట్ అవుతున్నాం కాబట్టి మన సిలబస్లో సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ ఇన్ వాటర్ లేదా లిక్విడ్లో లిక్విడ్స్లో ఎలా డిజాల్వ్ అవుతాయి, లిక్విడ్స్లో ఎలా డిజాల్వ్ అవుతాయి, ఏ ఫ్యాక్టర్స్ మీద ఆ సాల్యుబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది ఒక టాపిక్. అదే గ్యాసెస్ లిక్విడ్స్లో ఎలా డిజాల్వ్ అవుతాయి, ఆ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ లిక్విడ్స్లో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాలిడ్స్ లిక్విడ్లో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? డిజల్యూషన్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్, డిజల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్, అంతే కదా. ఒక సాలిడ్ సబ్స్టెన్స్ లిక్విడ్లో కరగడం అనేది, సాలిడ్ సబ్స్టెన్స్ ఏదో ఒకటి తీసుకోండి, సాల్టో, షుగరో, గ్లూకోజ్ ఏదో ఒకటి తీసుకోండి. లిక్విడ్ అంటే వాటర్. కామన్గా మనం ఈ చాప్టర్ అంతా వాటర్ యూజ్ చేస్తాం 99%. సో ఒక వాటర్లో, లిక్విడ్లో సాలిడ్ అనేది ఎలా డిజాల్వ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ మేజర్లీ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఈ సాల్యుబిలిటీ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 4 ఫ్యాక్టర్స్ అంటే, నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సొల్యూట్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సొల్యూట్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఏంటి నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సొల్యూట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాటర్ తీసుకుందాము, సేమ్ ఎగ్జాంపుల్. వాటర్, దాంట్లో సాల్ట్ డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ అవుతుందా లేదా? అవుతుంది, రైట్.
అదే వాటర్లో క్యాంఫర్ కర్పూరం డిజాల్వ్ అవుతుందా? అవ్వదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయండి. నాఫ్థలిన్ బాల్స్ తెలుసు కదా, కలరా ఉండలు వాటర్లో డిజాల్వ్ అవుతాయా? అవ్వవు. సాల్ట్ డిజాల్వ్ అవుతుంది, షుగర్ డిజాల్వ్ అవుతుంది. ఎందుకు? ఒక లిక్విడ్లో అన్ని సాలిడ్స్ ఎందుకు డిజాల్వ్ అవ్వట్లేదు అని అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ సొల్యూట్. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఉంది, సైంటిఫిక్ కొటేషన్ ఏంటంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఒకే రకమైనటువంటి పదార్థాలలో మాత్రమే కరుగుతాయి. ఒక రకమైనటువంటి పదార్థాలు అదే రకానికి చెందినటువంటి పదార్థాలలో మాత్రమే కరుగుతాయి. ఏంటి అది ఒకే రకమైనటువంటి చెందిన పదార్థాలు సబ్స్టెన్సెస్ అంటే? జనరల్గా కెమిస్ట్రీలో మనకి 2 టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయమ్మా. పోలార్ కాంపౌండ్స్, నేను షార్ట్కట్లో కాంపౌండ్స్ని ఇలా రాస్తున్నాను. నాన్ పోలార్ కాంపౌండ్స్ జనరల్గా మనం పోలార్ కాంపౌండ్స్లోనే డిజాల్వ్ అవుతాయి. వాటర్ పోలార్ కాంపౌండ్ అమ్మా. ఎందుకు వాటర్ పోలార్ కాంపౌండ్ అంటే వాటర్లో మనం చాలాసార్లు చెప్పుకుని ఉంటాం ఇంతకుముందు H+OH- అనే అయాన్స్ ఉంటాయి కదా, అలా అయాన్స్ ఉండే వాటిని పోలార్ కాంపౌండ్స్ అంటాం. పాజిటివ్ పోల్, నెగటివ్ పోల్, ఇట్లా పాజిటివ్ నెగటివ్ ఛార్జెస్ ఉండే వాటిని పోలార్ కాంపౌండ్స్ అంటాం. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది, NaCl, Na+Cl-. సోడియం క్లోరైడ్ కూడా పోలార్ కాంపౌండే. ఇలా పోలార్ కాంపౌండ్స్లో డిజాల్వ్ అవుతాయి. అదే పోలార్ కాంపౌండ్స్లో నాన్ పోలార్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవ్వవు. ఇప్పుడు నాఫ్థలిన్ బాల్స్ కానీ అండ్ క్యాంఫర్ కర్పూరం కానీ ఇవన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్ కిందకి వస్తాయి. అలానే కెరోసిన్, పెట్రోల్, ఆయిల్స్ ఏవైనా సరే వాటర్లో డిజాల్వ్ అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్ అనమాట. అదే మరి నాన్ పోలార్లో డిజాల్వ్ అవుతాయి. సపోజ్ కెరోసిన్ తీసుకున్నాం అనుకోండి, కెరోసిన్ పెట్రోల్ 2 మిక్స్ అవుతాయి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కొంతమంది బయట లూజ్గా పెట్రోల్ అవి అమ్మేవాళ్ళు కొంచెం చీట్ చేయడానికి కస్టమర్స్ని కొద్దిగా కెరోసిన్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బయట లూజ్గా మనం ఎక్కువగా కొనకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇవన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్. అవి నాన్ పోలార్ ఒకదాంతో ఒకటి కరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ సాల్యుబిలిటీ అనేది అన్ని సాల్వెంట్స్, అన్ని సొల్యూట్స్ ఒకదాంతో ఒకటి డిజాల్వ్ అవ్వవు. అవి వాటి యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇవి ఎట్లా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. యాక్చువల్గా ఇవి ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్స్లో డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. టెంపరేచర్ జనరల్గా మనం ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ సాల్యుబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిజల్యూషన్ అంటే కరగడం, ఈ డిజల్యూషన్ అనేది కూడా ఎగ్జోథర్మిక్ అవ్వచ్చు, ఎండోథర్మిక్ అవ్వచ్చు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక కెమికల్ ప్రాసెస్లో ఎక్సోథర్మిక్ ఎక్సెస్ ఆఫ్ హీట్ రిలీజ్ అయితే వాటిని ఏమంటాము? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్కి మనము హీట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. లో టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్ అని లీ షాట్లియర్ ప్రిన్సిపల్స్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు డిజల్యూషన్ అనేది, కరగడం అనేది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అయితే అలాంటి వాటికి లో టెంపరేచర్ సరిపోతుంది. లో టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఒకవేళ ఒక 2 కాంపోనెంట్స్, ఒక సాలిడ్ అండ్ ఒక లిక్విడ్, 2 కలపడం అనేది ఎండోథర్మిక్ అయిందనుకోండి, ఎండోథర్మిక్ ప్రాసెస్ అయినప్పుడు అలాంటి వాటికి హై టెంపరేచర్ ఫేవరబుల్. అంటే అర్థం ఏంటంటే ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అయితే లో టెంపరేచర్ దగ్గర 2 తొందరగా ఒకదానిలో ఒకటి డిజాల్వ్ అవుతాయి. అదే కానీ ఎండోథర్మిక్ ప్రాసెస్ కానీ అయితే హై టెంపరేచర్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. అంటే హై టెంపరేచర్ని పెంచితే తొందరగా అవి ఒకదానిలో ఒకటి కరుగుతాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన కెమిస్ట్రీ ల్యాబ్లో సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉన్నాయి, NaOH పెల్లెట్స్. NaOH పెల్లెట్స్ని, సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ని వాటర్కి కలిపామనుకోండి, మనకు హీట్ జనరేట్ అవ్వడం మనం ఈజీగా గమనించవచ్చు. ఆ టెస్ట్ ట్యూబ్ని మనం టచ్ చేస్తే వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. అలాంటివి ఏ ప్రాసెస్ మరి? ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. హీట్ జనరేట్ అవుతుందంటే అలాంటి వాటిని మళ్ళీ మనం హీట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనము వాటర్ తీసుకొని దానికి గ్లూకోజో షుగరో యాడ్ చేస్తే, ఎప్పుడైనా టచ్ చేశారా? వాటర్కి షుగర్ యాడ్ చేసి ఆ గ్లాస్ కంటైనర్ని మీరు టచ్ చేస్తే చల్లగా అనిపిస్తుంది.
నువ్వు షుగర్ యాడ్ చేయడానికి ముందు యాడ్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగని ఉంటే సపోజ్ వాటర్ అండ్ గ్లూకోజ్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. గ్లూకోజ్ ప్లస్ వాటర్ అది హీట్ అబ్జార్బ్ అవుతుంది, అక్కడ హీట్ అబ్జార్బ్ అవుతుంది. ఇలాంటి వాటిని ఇప్పుడు గ్లూకోజ్ వాటర్లో బాగా తొందరగా ఎక్కువగా కరగాలి అని అంటే మనం దాన్ని హీట్ చేయొచ్చు, బికాస్ దట్ ఈస్ ఎండోథర్మిక్ ప్రాసెస్. సో కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్ అనమాట. టెంపరేచర్, ఇంకా ఒకటి ప్రెషర్ ఉంది, 4th ఫ్యాక్టర్. యాక్చువల్గా ప్రెషర్ వచ్చేసి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? డిజల్యూషన్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్స్. సాలిడ్స్ లిక్విడ్స్లో కరగడం అనేది వాటి మీద ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రెషర్ అనేది గ్యాసెస్కి రిలేటెడ్ అనమాట. లిక్విడ్స్కి సాలిడ్స్కి ప్రెషర్ యొక్క ఏమంటాం ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. గ్యాసెస్కి మాత్రమే ప్రెషర్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. ఓకే, ప్రెషర్ గురించి మళ్ళీ మనం సపరేట్గా గ్యాసెస్ లిక్విడ్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు ఈ ప్రెషర్ యొక్క కాన్సెప్ట్ మళ్ళీ మనకు పిక్చర్ మీదకి వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ బ్రీఫ్లీ. సో ఏం నేర్చుకున్నారు ఇక్కడ? సాల్యుబిలిటీ అంటే ఏంటి? ఓకే, ఈ సాల్యుబిలిటీ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? 4 ఫ్యాక్టర్స్: నేచర్ ఆఫ్ సాల్వెంట్, సొల్యూట్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి. సాచురేటెడ్ సొల్యూషన్స్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? సింపుల్గా సాచురేటెడ్ సొల్యూషన్ అంటే స్టార్టింగ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మనం 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాము అండ్ దాంట్లో మ్యాక్సిమం ఎంత సాల్ట్ కరిగించవచ్చు? 20 grams కరిగించవచ్చు. మనం తీసుకున్న సాల్వెంట్లో ఎంత సొల్యూట్ అయితే కరిగించగలమో అంతే సొల్యూట్ కానీ కరిగిస్తే అప్పుడు ఫామ్ అయినటువంటి సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఓకే, ఒక సొల్యూషన్లో ఎంతైతే సొల్యూట్ ఉండాలనో అంతే సొల్యూట్ ఎగ్జాక్ట్లీ ఉంటే దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, ఓకే, బాగా ఆకలిగా ఉన్నావు, 1 kg బిర్యానీ తినగలవు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నీ ముందుకు బాగా టేస్టీగా ఉండేటువంటి 1 kg బిర్యానీ వచ్చిందనుకో, ఫుల్గా తిన్నావు, కరెక్ట్గా సరిపోయింది నీకు. అప్పుడు నువ్వు సాటిస్ఫైడా కాదా? యు ఆర్ సాటిస్ఫైడ్. తినాలనిపిస్తుందా? ఇప్పుడు లేదులే, అందరు తినేసి ఉంటారు వాళ్ళ లంచ్. ఓకే, సో కాబట్టి అప్పుడు సాటిస్ఫైడ్. దానికంటే తక్కువ తింటే నాట్ సాటిస్ఫైడ్. అలాంటి వాటిని అన్సాచురేటెడ్ అంటాం. ఓవర్గా తింటే బాగా టేస్టీగా ఉందని 1.5 తిన్నావు, సూపర్ సాచురేటెడ్. ఆ 1.5లో 1/2 kilo మనకు కరగదు, సరే అరగదు, ఇక్కడైతే కరగదు. ఓకే, సో దాన్ని సూపర్ సాచురేటెడ్ అంటాం. గాట్ ద పాయింట్? సరే, ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? డెఫినేషన్: ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్. ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్. ఇంకా ఎటువంటి సొల్యూట్ డిజాల్వ్ చేయలేనటువంటి పరిస్థితిని, అంతకంటే ఎక్కువ సొల్యూట్ని దాంట్లో ఇంకా డిజాల్వ్ చేయలేము. అలాంటి దాన్ని మనం ఏమంటాము? సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అన్సాచురేటెడ్ సొల్యూషన్ చెప్తారా? ఎ సొల్యూషన్ ఇన్ విచ్ మోర్ సొల్యూట్ కెన్ బి, లిటిల్ మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్. ఆల్రెడీ కొద్దిగా యాడ్ చేసాము, మనం 20 grams దాంట్లో అది కరిగించగలమైతే మనం 10 grams కరిగించాము, ఇంకా దాంట్లో 10 more grams మనం డిజాల్వ్ చేయొచ్చు కదా. అలాంటి వాటిని అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.